మీరు కార్పొరేషన్ చైర్మన్గా చేసినా ఈరోజు ఏ కార్పొరేషన్ చైర్మన్ అడిగినా ₹1 లేదు అని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళు ఆన్సర్లు ఇస్తున్నారన్న. మీరున్నన్ని రోజులు కార్పొరేషన్లలో అన్ని దోచుకొని ఇప్పుడు వాళ్ళని ఏం మిగిల్చకుండా పోయినరా? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 300 ఛార్జింగ్ స్టేషన్లు మా హయాంలోనే అయినాయి. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు. ఒక్క ఛార్జింగ్ స్టేషన్ అయినా ఈ ప్రభుత్వం వచ్చినాక 3 సంవత్సరాలు ఒక్కటైనా పెట్టినా చూపించమని. వాళ్ళు దోచుకోవడానికి చూస్తున్నారు కాబట్టి ఏం లేదంటున్నారు. మేము పని చేయడానికి చూసినాం కాబట్టి మేము ఏం చేయగలిగినా అది చేసినాం. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ గురించి ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కళ్యాణ లక్ష్మికి కేసీఆర్ ₹1,16,000 ఇస్తున్నారు. మేము తులం బంగారం కల్పిస్తాము అని చెప్పారు. ఇప్పుడు ఆ తులం బంగారం అనేది భారమైంది. కొన్ని పథకాలు కూడా అంటే కేసీఆర్ గారు ఇచ్చినాయి. ఇప్పుడు రైతు బీమా కావచ్చు, తర్వాత కిట్ కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఇట్లాంటివి చేసినా కూడా జస్ట్ బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు చేసి ఆగిపోయింది. ఒకవేళ కళ్యాణ లక్ష్మి విషయంలో కూడా 10 రోజులు హడావిడి చేసి ఆగిపోతే ఏందన్న పరిస్థితి? ఏం చేస్తాము? ఆగిపోతే మళ్ళీ మీ ప్రభుత్వంలో కోసం 2 సంవత్సరాల తర్వాత మేము ఇస్తాం. 1,00,000 ఇల్లులు కడుతున్నాం హైదరాబాద్లో అని చెప్పేసి కావచ్చు. అప్పట్లో రాజు యువ వికాస్ ప్రతి ఒక్కరికి 5 లక్షలు ఇస్తున్నాం అని చెప్పేసి పెద్ద ఆర్భాటాలు చేసిండు. ఆయనకి ఇంత ముందు రంగులేసే అలవాటు ఉండేది. ఇప్పుడు అదే కేసీఆర్ కట్టిన వాటికి రంగులేసాం. యువ వికాసం ఎంతమందికి వచ్చింది చెప్పమని. సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీపులు పలగొడతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ బెదిరింపులు అయినంత మాత్రాన ప్రజలు చూసుకుంటూ ఉండరు. ములుగులో మీటింగ్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ 500కే గ్యాస్ ఇస్తున్నా అని ఇట్లా ప్రకటిస్తున్నాడు. 500కి ఎక్కడ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి? ₹1000 తీసుకుంటుండు, మా దగ్గర ₹1,050 తీసుకుంటుండు. 500కి అని చెప్తున్నామేంది, అబద్ధాలు చెప్తున్నామేంది రేవంత్ అని మాట్లాడి అక్కడనే 4 లక్షల కోట్లున్న జిఎస్డిపి తెలంగాణ రాష్ట్రాన్ని 15 లక్షల కోట్లకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ కాదా? మరి ఇది మాట్లాడారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ఒకటి ఏంటిదంటే ఆయన తప్పులు ఆయన ఏదో ఒక సందర్భంలో బయట పెడతాడు.